కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టిండ్రు 512,299 అని మాట్లాడిండ్రు. చెప్పు దెబ్బలకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చిండ్రు. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నిగర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది, ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది. ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి, ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి. అయినా ఇంకోటన్నా నవ్వుకుంటాడని సోయి కూడా ఉండదు. ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాయి కానీ పరిచయాలతోనట ఎవరు పైలట్లను పట్టుకొచ్చిండట, మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాడట. సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి? పాలసీలతో వస్తాయి కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి. అని పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా? ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ఆయన అవి చేయించిండు. నీకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు? వాడు ఉండే కదా దొంగ, జైలు ఉన్నాడు, జైలల్లో జేబు దొంగలు, హత్యలు చేసిన వాళ్ళ పరిచయాలు నీకున్నాయి. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట. దొంగ అనుకుంటే పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు, పైలట్లు కాబట్టి ఆయన పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు. నీకు చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతోని తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అన్నట్ట. ఆయన ఇంకొక ఆయనకుండే పరిచయాలు నీళ్ళు, వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు, వాటర్ నీళ్ళతోని. ఎవడి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు. ఒక పాలసీల ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయరు. పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాల పనులు చేస్తారు అన్నట్టు. గిదా ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే, ఆయన మిలిటరీలో పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళకి సర్వే చేసేవాళ్ళు కారు. మరి ఆ శవాలు తీసుకోవడం కూడా ఉన్న పరిచయం చేసుకోకపోయారు. అట్లన్న వాడు తెచ్చి తీస్తుండే కదా. వాడు లేడా పరిచయం? ఏమైనా గోళాల్లో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అలీబాబా దొంగల్లాగా. పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా వద్దురుగా తెస్తానికి. నల్లగొండ జిల్లా కేంద్రం, రాష్ట్రంలోనే అతి పెద్ద పవర్ పర్చేస్ సెంటరు ఆర్జాల బావి సెంటర్ అని. 2.5 లక్షల క్వింటాల ధాన్యం అక్కడి నుంచి ప్రతిసారి తీసుకుంటారు. ఆ సెంటర్లో 45 రోజుల క్రితం తీసుకొచ్చి పోసింది ఒక మహిళా రైతు, ఇప్పటివరకు ఎత్తలే. ఏంటిది? సన్నధాన్యానికి ఇంకా మేము గైడ్లైన్స్ ఇవ్వలేదు, మేము ఎత్తామని మాట్లాడుతున్నారు. సన్నధాన్యం ఇక్కడనే కుంటం తెమ్మంటే తీసుకొచ్చింది ఆమె వేరే ప్లేస్ నుంచి, తెచ్చి పోసుకుంది 45 రోజుల నుంచి.
ఇంకా మా గైడ్లైన్స్ రాలేదు అని చెప్పి కొంటలేమని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేకుండా వాళ్ళని నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బలవంతంగా ప్రైవేట్గా అమ్ముకోవడానికి కావాల్సిన ఒత్తిడి చేస్తున్నారు. ఒక పథకం ప్రకారమే ఇవాళ 1600-1700 కూడా మిల్లులలో పోసేవలసిన దుస్థితి వచ్చింది రైతాంగానికి. మీరు ఎవరైనా సరే, ఏ టీవీ ఛానల్ మిత్రులైనా, ఏ పేపర్ మిత్రులైనా సర్వే చేయండి, మీరే పోయి మాట్లాడండి. నేను చేస్తున్న ఆరోపణలు కావు, రైతులు చెప్తున్న మాటలు. నేను చేస్తున్నాయి కావు ఇవి ఆరోపణలు. ఇదేదో కుట్ర ప్రకారమే చేస్తున్నారు, పథకం ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే పోసుకోవడానికి ఇంటికాడ ఘర్షణలు లేవు గతంలో లాగా. ఇక్కడికి వస్తే ఆల్రెడీ వచ్చి నెల క్రితం వచ్చిన వాళ్ళే తడుస్తున్నాయి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తడిచినాయి, ఎండినాయి, డిస్కలర్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గొయ్యబోయే రైతులు ఎవరు కూడా ఎంతన రాని పోషొద్దామడా అని చెప్పి మళ్ళీ 2014 ముందు ఏ పరిస్థితి ఉందో కొనుగోళ్ల విషయంలో, వ్యవసాయ విషయంలో, అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. దళారీల చేతుల బతుకైతుంది రైతులది. వాళ్ళ మళ్ళీ వాడు ఎంత ఇస్తే అంతకు తీసుకుంటేనే చాలు, కొంటే చాలు నాదన్న ఒక దీన స్థితికి రైతు పడిపోతున్నాడు. ఆ పరిస్థితి సృష్టిస్తుంది ప్రభుత్వమే. ఇది కేవలం మిల్లర్లు, దళారీల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల్ని కషాయ వల్లలాగా వాళ్ళకి అప్పచెప్పినరు.